బ్రేకింగ్ న్యూస్ సిడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పడంలో ప్రభుత్వానికి సాధ్యమైన అన్ని విధాల మద్దతు అందిస్తామని సిడబ్ల్యూసీ తీర్మానించింది. పెహల్గాం ఉగ్రదాడి జరిగి చాలా రోజులు గడిచినా ప్రభుత్వం నుండి స్పష్టమైన వ్యూహం రాలేదని పేర్కొన్నారు. కాన్పూర్లో శుభం ద్వివేది కుటుంబాన్ని కలిసి మరణించిన వారికి అమరవీరుడి హోదా గౌరవం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. దేశ ఐక్యత, సమగ్రత, శ్రేయస్సు విషయంలో ఎలాంటి సవాళ్లు వచ్చినా ఐక్యంగా కఠినంగా ఎదుర్కొంటామన్నారు రాహుల్. ఈ విషయంలో ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంతో ఉన్నాయన్న సందేశాన్ని మొత్తం ప్రపంచానికి అందించామన్నారు. మోడీ ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కులగణనను చేయాలన్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ అభినందించారు. ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా రాహుల్ ఒత్తిడి తెచ్చారని సిడబ్ల్యూసీ నేతలు గుర్తు చేశారు. భూసేకరణ సవరణ బిల్లు నుంచి 3 రైతు చట్టాలను ఉపసంహరించుకోవటం, కులగణనను లేవనెత్తడం వరకు రాహుల్ గాంధీ ప్రభావం ఉందని తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ, కర్ణాటకలలో కుల సర్వే ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వ పథకాలలో దానిని అమలు చేయడం ప్రారంభించాయి. కులగణన కోసం ఏప్రిల్ 16, 2023న ప్రధానికి లేఖ రాసి డిమాండ్ చేసినప్పుడు ప్రభుత్వం దానిని పూర్తిగా వ్యతిరేకించిందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. అయితే ఇప్పుడు మార్పు అకస్మాత్తుగా ఎలా జరిగిందనే సందేహం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆలస్యంగా అయిన విషయాన్ని అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇది సమాజం యొక్క ఎక్స్రేను అందిస్తుందని కూడా అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు మనం కులగణన సరిగ్గా జరిగేలా చూసుకోవాలని సూచించారు. బీహార్లో నాయకులు ప్రతి జిల్లాలో ప్రెస్ మీట్లు పెట్టి బీజేపీకి, ప్రధాని మోడీకి దీని క్రెడిట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్ స్వయంగా కులగణనను వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారని, కాబట్టి మనం మన వ్యూహాన్ని రూపొందించుకోవాలని రాహుల్ దిశానిర్దేశం చేశారు. అవసరమైతే మీరు మీ మిత్రులను వెంట తీసుకెళ్లి జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో బహిరంగ సభ నిర్వహించాలి. దేశవ్యాప్తంగా విలేకరుల సమావేశం నిర్వహించాలని సూచించారు.